అందరికీ శుభములు, వందనాలు తెలియపరుస్తున్నాను. మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి దేవుని వాక్యము చదువుతున్నాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనము. ఆయన మరియకు ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుష్యులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను పురుగులు విత్తిపోయిను. మొలకలు పెరిగి ఎంచబట్టినప్పుడు పురుగులు కూడా అగపడిను. అప్పుడు ఇంటి యజమానుడు దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో పురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుంటకు నీకు ఇష్టమా అని అతని అడిగిరి. అందుకతడు వద్దు, పురుగులు పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగిత్తులు కోతకాలం వరకు రెండింటినీ కలిసి ఎదగనీయడని కోతకాలం పురుగులను ముద్దుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టెలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టినని కోతగంటతో చెప్పెను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. యేసు ప్రభువారు పరలోక రాజ్యము యొక్క వర్తమానము అక్కడ కూర్చున్న వారితో చక్కగా చెప్తూ ఉన్నారు. అక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఒక యజమానుడు తన పొలములో ఏమి విత్తాడంట? విత్తనాలు విత్తాడు. ఎలాంటి విత్తనాలు విత్తాడు? మంచి విత్తనాలే విత్తాడు. కానీ కొన్ని రోజుల తర్వాత చూస్తే ఆ మంచి విత్తనాలతో పాటుగా వేరే రకమైన విత్తనాలు కూడా మొలిసినాయి. ఇప్పుడు ఆ యజమానుడు ఇచ్చిన విత్తనాలు శ్రేష్టమైన విత్తనాలు, మంచి విత్తనాలు. కానీ వాటితో పాటు కొన్ని రోజుల తర్వాత చూస్తే వేరే రకమైన విత్తనాలు విత్తడం జరిగింది, మొలవటం జరిగింది. అక్కడ పనివారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇదేంటి, విత్తేటప్పుడు మంచి విత్తనాలే కదా విత్తింది, ఇప్పుడేంటి ఇలాంటి చెడ్డ మొక్కలు కనపడుతున్నాయి అని వారు ఆశ్చర్యంగా చూడటం ప్రారంభించారు. అక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మన ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యము విత్తబడుతూ ఉన్నది. ఆ వాక్యమును మన హృదయములోనికి తీసుకుంటున్నాము. ఆ వాక్యమును మన హృదయములో భద్రం చేసుకున్నంత సేపు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాము. ఎప్పుడైతే ఆ చెడ్డ విత్తనాలు, ఆ చెడ్డ మాటలు ఈ హృదయంలోనికి వస్తున్నాయో అప్పుడు హృదయము పాడైపోతుంది, అంతరంగము పాడైపోతుంది, ఆలోచనలు కూడా పాడైపోతుంది. ఇది ఎవరి ద్వారా జరుగుతుంది అంటే అపవాదైన సాతానుడి ద్వారా. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసండి, మనము మంచిగా ఉండాలని కోరుకుంటున్నాడు. మన కుటుంబాలు బాగోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే మనము ఏ విత్తనము కలిగి ఉన్నామో, దేవుని దృష్టిలో
దేవుడు నాటినటువంటి విత్తనముగా ఉన్నామా, లోకములో అపవాది నాటిన విత్తనముగా ఉన్నామా? దేవుడు నాటిన విత్తనముగా మనం ఉంటే మంచి ఫలాలు మంచి ఫలాలు ఫలిస్తాము. అపవాది నాటిన విత్తనముగా గనక ఉంటే చెడు ఫలాలు ఫలిస్తాము. చెడు ఫలాలు మంచి ఫలాలు అనగా చూడండి, ఎవరైతే దేవుని చేత నాటబడతారో, దేవుని వాక్యము చేత కట్టబడతారో, దేవుని వాక్యము చేత బలపడతారో, వారు నోరు కూడా శ్రేష్టమైన మాటలు మాట్లాడుతుంది, వారి హృదయం కూడా శ్రేష్టమైన మాటలే మాట్లాడుతుంది, వారి ఆలోచనలు కూడా శ్రేష్టమైన ఆలోచనలే ఉంటాయి. దేవునికి స్తోత్రములు. ఒకవేళ అపవాది కనుక నాటిన విత్తనముగా కనుక మారినట్లయితే, అపవాది కనుక ఆలోచనలు చెడు ఆలోచనలు, అపవాది రకరకాలైన ఆలోచనలు పుట్టిస్తూ ఉంటాడు, రకరకాలుగా మనుషులను చెడగొడుతూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, అపవాది ఇచ్చినటువంటి విత్తనములు కనుక మన హృదయములో నాటబడినట్లయితే అప్పుడు ఆ జీవితం అంతా కూడా చికాకైపోతుంది. కుటుంబంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, మనశ్శాంతి ఉండదు. అపవాది యొక్క ఉద్దేశం ఏంటో తెలుసండి, మంచి గింజలను పాడు చేయాలి, మంచి వారిని పాడు చేయాలి, మంచిగా ఉన్న జీవితాలను పాడు చేయాలి, మంచి కుటుంబాలను నాశనం చేయాలి. మొట్టమొదటిగా వాడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఆత్మీయతలో నుండి పాడు చేయాలి. అపవాది వాడితే విత్తనాలు ఎలా ఉన్నాయి అంటే ఆత్మీయంగా బలపడనివ్వదు, ఆత్మీయంగా బలపడనివ్వదు. అపవాది రెండవగా చేసే పని ఏంటో తెలుసండి, మందిరానికి రానివ్వదు. మూడవగా చేసే పని ఏంటో తెలుసా, దేవుని వాక్యమును విననివ్వదు. కారణం ఏంటో తెలుసండి, ఏదో ఒక ఆలోచనలు పుట్టిస్తూ ఉంటది. భర్త మీద భార్యకు, భార్య మీద భర్తకు. ఇప్పుడు ఆ ఇంటిలో అపవాది ఏం చేస్తాడంటే వైరాలు సృష్టిస్తూ ఉంటాడు, భేదాలు సృష్టిస్తూ ఉంటాడు. అక్కడ శాంతి కోల్పోతారు, సమాధానం కోల్పోతారు, నెమ్మది కోల్పోతారు. కారణం, అపవాది విత్తుతున్న విత్తనాలను వారు హృదయంలోకి తీసుకున్నారు కాబట్టి. దేవుని వాక్యమును కనుక ఆ హృదయంలోనికి తీసుకున్నట్లయితే అలాంటి ఆలోచనలు రావు. ఇప్పుడు చెప్పండి, మనము ఏ విత్తనాలుగా ఉండాలి? ఏ విత్తనాలుగా ఉండాలి? మనము ఈ లోకములో ఉన్నాము. ఈ లోకములో కూడా మనం ఎలా కనబడాలి? శ్రేష్టమైన గింజల వలె కనబడాలా? అపవాది ఇచ్చిన విత్తనాలంట గురుగులంట, దేవుడు ఇచ్చిన విత్తనాలంట గోధుమలంట. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. గురుగులకు దేవుని రాజ్యము లేదు కానీ గోధుమలకు దేవుని రాజ్యం ఉండదంట. ఆ గోధుమల వలె ఎవరైతే ఉంటారో, ఇక్కడ చూడండి, గోధుమలు అనగా మంచివి. ఈ మంచి మనసు కలిగిన వారు నీది నాది అనే భేదాలు రావు. వస్తాయి అంటారా? ఈ మంచి మనసు కలిగిన వారికి, మంచి ఆలోచన ఉన్న వారికి బాధ్యత కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రములు. బాధ్యత కలిగి ఉంటారు, ప్రయాసపడతా ఉంటారు. అదే ఇది దేవుడి ఇచ్చిన విత్తనం అన్నమాట. గోధుమలు అనగా మంచి విత్తనాలు. ఈ మంచి విత్తనాలకు ఎప్పుడు కూడా ఏ ఆలోచన ఉంటే చెప్పండి, మంచి ఆలోచనలు ఉంటాయి. మరి చెడు విత్తనాలకు చెడు ఆలోచనలే ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, సాతాను విత్తనమేమో గురుగులు, యేసయ్య విత్తనాలేమో గోధుమలు. ఇప్పుడు ఈ గోధుమలో ఉన్నటువంటి ఈ పొలములోనికి పురుగులు కూడా వచ్చినాయి.
ఇప్పుడు ఏం చేయాలి? గురుగులు గోధుమలు కలిసి పెరగటం ప్రారంభించింది. అక్కడ పనివారు అంటారు, అయ్యా మనం ఇద్దరి విత్తనాలు వచ్చినాయి కాబట్టి ఆ విత్తనాలను మనం ఏం చేయాలన్నప్పుడు పెరిగి వేయాలంటే యజమానుడు అంటాడు, ఆ పని చేయమాకండి. ఒకవేళ మీరు గురుగుల్ని పెరిగి వేసేటప్పుడు శ్రేష్టమైన గోధుమలు కూడా ఉన్నాయి, ఆ గోధుమలు కూడా పెరిగి వేయబడతాయేమో. వద్దు వద్దు, ఒక సమయం ఉన్నది. ఆ సమయం వచ్చినప్పుడు, ఏ సమయం అనగా కోతకాలం ఉన్నది, కోతకాలం ఉన్నది, తీర్పు దినం ఉన్నది. ఆ రోజున కొయ్యటము తప్పదు, కొయ్యాల్సిందే. ఎప్పుడు అనగా పంట తయారైంది. పంట తయారైనప్పుడు గురుగులను గోధుమలను వేరుపరచాల్సిందే. వేరుపరిచినప్పుడంట గురుగులనంట కట్టలు కట్టి అగ్నితో కాల్చి వేస్తారంట. మరి గోధుమలు ఏం చేస్తారంట? ఆ గోధుమలంట నా కొట్టులో దాచి పెట్టండి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అమ్మా ఒక మాట చెప్తాను, మనము గురుగుల వలె ఉండాలా, గోధుమల వలె ఉండాలా? గోధుమలు ఎంత శ్రేష్టమైనవి. గోధుమలు అనగా ఆశీర్వాదానికి గుర్తు అన్నమాట. ఇప్పుడు అపవాది ఎలాంటి వాడు అంటే, వాడు దుష్టుడు అని వాడికి పేరు ఉంది, సాతానుడు అని పేరు ఉంది. సాతానుడు ఎప్పుడు కూడా చెడగొట్టే విధానంలోనే నడిపిస్తాడు తప్ప బాగు చేసే విధానంలోనికి నడిపించడు. ఈనాడు ప్రియ దేవుని సంగమా, అనేకులు దేవునిలో ఉండలేకపోవడానికి గల కారణం తెలుసండి. తెలుసా? దేవుళ్ళు ఉండకపోవడానికి గల కారణం ఏంటంటే, ఈ హృదయం అనే పొలములో అపవాది విత్తుతున్న విత్తనాలకు చోటు ఉంది. హృదయం అనే పొలములో అపవాదికి చోటిస్తుంటే అపవాది ఏం చేస్తున్నాడు అంటే, వాడి విత్తనాలు విత్తుతున్నాడు. అందుకనే ఇంటిలో లేదు, నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను చెప్పింది వినాలి, నేను చెప్పింది చేయాలి, నా మాట వింటేనే కానీ లేకపోతే కుదరదు, నేను చెప్పిందే చేయాలి. ఇది దేవుని చిత్తము కాదు. నువ్వు చెప్పిందే చేయాలి కానీ నేను చెప్పింది కూడా ఆలోచన చేయాలిగా, అవునా కాదా? నువ్వు చెప్పిందే, మరి నేను చెప్పేది కూడా ఆలోచించి నేను కూడా నీలో సగభాగముగా. ఇప్పుడు యేసు ప్రభు వారు భార్యనే భర్తను ఏమన్నారు? ఏక శరీరం అన్నారు. ఏక శరీరం అన్నప్పుడు భర్తకు వేరుగా భార్య, భార్యకి వేరుగా భర్త ఉంటారా? ఉండరు కదా. భార్యకు శిరస్సు ఎవరై అంటే భర్త, భర్తకు శిరస్సు ఎవరై అంటే దేవుడు. ఈ భర్తకు శిరస్సుగా ఉన్నటువంటి, భార్యకు శిరస్సుగా ఉన్నటువంటి భర్తలో దేవుడికి చోటు లేకపోతే, ఒకవేళ మొండముగా ఉన్నటువంటి ఈ భార్యకు దేవునిలో ఆమె హృదయంలో దేవుడికి చోటు లేదనుకోండి, అప్పుడు ఎలా ఉండదు చెప్పండి? నేనే గొప్ప అంటే నేను చెప్పిందే చేయాలి, నేను చెప్పిందే నడవాలి. కరెక్ట్ అంటారా? ఇక్కడ అపవాది ఇచ్చే విత్తనాలు ఎలా ఉంటాయి అంటే, సంబంధాలు తెంపేస్తా ఉంటాయి, సంబంధాలు తెంపేస్తా ఉంటాయి, కలవనీయం. సాతాను యొక్క ఆలోచనలు, సాతాను యొక్క ఉద్దేశాలన్నీ కూడా కలవకుండా చేస్తూ ఉంటాయి. దురాలోచనలు పుట్టిస్తూ ఉంటాడు, చెడాలోచనలు పుట్టిస్తూ ఉంటాడు. వాడికి లోబడితే అన్ని రకాలుగా చుట్టేస్తూ ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, దేవునికి చోటు ఇవ్వాలా ఈ హృదయములో, సాతానుకు చోటు ఇవ్వాలా? దుష్టుడు, దుర్మార్గుడు, అపవాది
వాడు అందుకని ఏసయ్యంట గోధుమలు విత్తితే అపవాదు వచ్చి రహస్యముగా వచ్చి ఏం చేశాడు? పురుగులు విత్తేశాడు. ఇప్పుడు ఏసయ్య ఏమంటాడు చూడండి, చదువుదాము. 38వ వచనం. ఇది శత్రువు చేసిన పని. 28. ఇది శత్రువు చేసిన పని. ఆ ఇత్తనాలు ఎక్కడి నుండి వచ్చినాయి? ఆ మొక్కలు ఎక్కడి నుండి వచ్చినాయి అంటే ఇది శత్రువు చేసిన పని. జాగ్రత్తగా మీరు గమనించండి. అపవాది కనుక మీ ఇంటిలోకి వస్తే ఆ ఇంటిలో ఎలా ఉంటుందో తెలుసండి, సంతోషం అనేది ఉండదు. ఇంటిలోకి వచ్చే ముందు హృదయంలోకి కూడా వస్తాడు. హృదయంలోకి వచ్చిన, ఇంట్లోకి వచ్చిన అసలు ఏం మాట్లాడతారో తెలియదు, ఎందుకు మాట్లాడతారో తెలియదు, ఏం చేస్తారు. కొంతమంది అయితే అప్పటికప్పుడు ఆ జీవితాన్ని నాశనం చేసుకుంటాకని ఇష్టపడతారు, ఆ జీవితాన్ని ముక్కలు చేసుకుంటాకని ఇష్టపడతారు. కారణం అపవాదికి చోటు ఇవ్వడం. ఇక్కడ చూడండి, కానీ ఒక మాట చెప్తున్నాను, అపవాదికి ఏ వ్యక్తి అయితే చోటిస్తాడో ఆ వ్యక్తి కూడా పురుగు వలె కాల్చివేయబడతాడు. ఏ వ్యక్తులైతే అపవాదికి చోటిస్తారో, ఇక్కడ చూడండి, పురుగులను ఎవరైతే పోలుంటారో వారందరూ కూడా అగ్నిలో వేయబడతారంట. ఇది శత్రువు చేసిన పని. మా ఇంట్లో సమాధానం లేదండి, ఇది శత్రువు చేసిన పని. మా ఇంట్లో సమాధానం లేదండి, ఇది శత్రువు చేసిన పని. మా ఇంట్లో సంతోషం లేదండి, ఇది శత్రువు చేసిన పని. అసలు శత్రువు నీ ఇంటికి వస్తున్నాడంటే కారణం ఏంటి? శత్రువు నీ ఇంటికి వస్తున్నాడంటే గల కారణం ఏంటి? అక్కడ ఏమి లేదు, కంచె లేదు. ఏమండి, కంచె ఉంటేనే కదా రాకుండా ఆగేది. అసలు కంచె లేకపోతే కొంతమందికి ఎలా ఉంటుందంటే, నా ప్రాణమా, వండుకున్నామా, తిన్నామా, నిద్రపోయామా, నా ప్రాణమా, ఇది నీకు ఎక్కడి నుండి వచ్చింది? వండుకొని తినడానికి ఇది ఎక్కడి నుండి వచ్చింది? కష్టపడి సంపాదించి తీసుకొచ్చిన భర్తనేమో చీపురు వల్ల తీసేస్తారు. రాత్రి బావులు కష్టపడతాడు, కంటి మీద నిద్ర లేకుండా ఎండనక వాననక కష్టపడతా ఉంటాడు. తీసుకొచ్చి ఇంట్లో పెడితే కడుపు నిండా వండుకొని తింటారు. ఆ భర్తకు ఇలువెవరు, ఆ భర్తను గౌరవించారు. ఇది దెయ్యమా కాదా? దెయ్యం బట్టి వాళ్ళకి ఎలాంటి పనులు చేసేది? అవునా కాదండి? మరి భర్తను గౌరవించలేనటువంటి ఒక భార్య ఆమెను దెయ్యం పెడితేనే అలా చేస్తుంది. భార్యను గౌరవించినటువంటి భర్త కూడా అంతే. ఇక్కడ అన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నాడు భర్త. ఆ భర్తను నువ్వు ప్రేమించాలా, దూషించాలా? ఆ భర్త మీద నువ్వు గొడవాడాలా, యక్షవాడాలా? ఏం చేయాలి? మాట మాటకి గొడవ పెట్టుకుంటే, మాట మాటకి అలర చేసుకుంటే, మాట మాటకి రోడ్డు ఎక్కితే, మాట మాటకి 10 మందిలో పడితే అది ఎంత అవమానమో. సాతానుడికి హృదయంలో చోటు ఇవ్వకూడదు. సాతానుడు ఇస్తున్న విత్తనాలను మనం ఏం చేయాలంటే పీకి పారేయాలి. నాడు ప్రియ దేవుని సంగమా, జాగ్రత్తగా గమనించండి. మీ ఇంటి చుట్టూ దేవుని కంచె ఉన్నదా? మీ ఇంటిలో ప్రార్థన ఉన్నదా? మీరు క్రమముగా మందిరానికి వెళ్తున్నారా? దేవుని సన్నిధిలో వాక్యం వింటున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నారా? నాలో ఉన్న గర్వాన్ని తీసివేయమని అడుగుతున్నారా? అహంకారాన్ని తీసివేయమని అడుగుతున్నారా? స్వార్థాన్ని తీసివేయమని అడుగుతున్నారా? అసూయని తీసివేయమని అడుగుతున్నారా? భేదాభిప్రాయాలు నాలో నుండి తీసివేయమని ప్రార్థిస్తున్నారా?
ఐక్యత మా ఇంటికి ఇవ్వయ్యా, ఐక్యత మా జీవితాల్లో ఇవ్వయ్యా, ఐక్యత మా కుటుంబంలో ఇవ్వయ్యా అని ఈరోజైనా ప్రార్థన చేస్తున్నారా? అపవాది ఎత్తుతున్నాడు విత్తనాలు. అపవాది చేస్తున్నాడంట, విత్తనాలు విత్తుతున్నాడు. ఆ విత్తనాలు ఎన్నో రోజులలో శ్రేష్టమైనది గోధుమ పంట. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. పురుగులు కాల్చివేయబడితే పురుగులకు పరలోక రాజ్యం లేదు. గోధుమను పోలిన వారికి పరలోక రాజ్యము. ఈ లోకములో మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం అనుకోవచ్చు. నా జీవితము నా ఇష్టము నాకు నచ్చినట్టుగా బ్రతకొచ్చును అనుకోవచ్చు. కానీ నువ్వు గురుగువా గోధుమవా? గురుగులు అంటే పిల్లలు అడుగుని గురుగులు అనుకునేవాళ్ళు, పొలాల్లో మొలిసే గురుగులు చాలా అందంగా కనపడతాయి. గురుగులు చాలా నాజుగా ఉంటాయి. చూసేవారందరూ కూడా ఆకర్షిస్తారు. అబ్బా ఏంటి ఎంత అందంగా ఉన్నాయి గురుగులు, కానీ ఎందుకు పనికిరావు? ఎందుకే పనికిరావు? నాజుగా కనబడితే, రమ్యంగా కనబడితే, కానీ ఆ గురుగుల్లో ఏమున్నది అంటే ఫలాలు ఉండవు, పనికిరావు, చూడటానికే కానీ అది చివరకు ఎందుకు పనికిరాదు. ఈరోజు చేసే అంటున్నాడు, గురుగులు పోలున్నావా గోధుమలు పోలున్నావా? గోధుమ గింజల పోలి ఉంటే నీళ్ళు బాగుండదు, నీ జీవితం బాగుండదు, నీ కుటుంబం బాగుండదు, నీ పరిస్థితులన్నీ బాగుంటాయి. ఒక గురుగునే పోలుంటే అది అపవాది ఇచ్చిన ఇతను. అపవాది ఇస్తున్న ఏ ఇతరమైన సరే శ్రేష్టమైనది కాదు. యేసయ్య విత్తుతున్న విత్తనమే శ్రేష్టమైనది. దేవునికి స్తోత్రము. అక్కడ ఇవన్నీ కూడా చూడండి, 30వ వచనంలో కొందాం. కోతకాలము వరకు రెండిని కలిపి ఎదుగనీయుడి కోతకాలమందు గురుకులను. ఇప్పుడు చూడండి, ఈ రెండు కలిసి ఏం చేస్తాయి? పొలంలో ఎదుగుతున్నాయి. ఇంట్లో చెడ్డోళ్ళు ఉంటారు, మనుషులు ఉంటారు. ఈ రెండు ఇద్దరు కలిసి అలాగే నడుస్తూ ఉంటారు. కొంతకాలానికి గురుగు ఏమైపోద్ది? అమ్మా గురుగు ఏమైపోద్ది? కొంతకాలానికి గురుగు నిలబడదు. గురుగులాగుండేది శ్రేష్టమైనది కాదు, అది శాశ్వతమైనది కాదు. గోధుమ గింజ శ్రేష్టమైంది. గోధుమ గింజకు ఉన్నటువంటి రెండవ అవకాశం ఏంటో తెలుసా? ఒకటి పొలములో ఎత్తబడింది, పొలములో ఫలించింది. ఫలించినటువంటి ఆ గోధుమ గింజలు తీసుకొచ్చి కొట్టులలో కూరుస్తారు. ఇక ఆ గోధుమలు బయటికి కనబడం. కానీ గురుగులని అప్పుడు దాకా ఊగుతా ఉంటాయి. ఆ గురుగులు ఒక రోజున ఏం చేస్తాయంటే తీసివేయబడతాయి, అగ్నితో కాల్చివేయబడతాయి. నీ ఇంటిలో కూడా నువ్వు గురుగలాగా ఉంటే ఆ జీవితం శాశ్వతమైనది కాదు. మరి ఎలా ఉంటే బాగుంటుంది? కాబట్టి ఇంట్లో ఇల్లాలు గోధుమ గింజ లేకుండా, గురుగులకి గురుగు గింజ లేకుండా, గోధుమ గింజ లేకుంటే ఇల్లు ఎంత బాగుంటుందండి. అన్ని రోజులు కూడా శ్రేష్టమైన ఫలాలు. అయితే ఇంతగా చెప్పినా అక్కడ శిష్యులకు అర్థం కావట్లా. ఇప్పుడు చాలా మందికి ఎంతగా చెప్పిన ఏం అర్థం కాదు కూడా. ఎందుకని అంటే మనసు పెడితేగా, అవునా, శ్రద్ధ పెడితేగా, శ్రద్ధగా వింటేగా ఏం అర్థం కావట్లా. ఒకసారి ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఆ వాక్యము తాకుతుంటే నాకు కాదులే పక్కెళ్ళని నడతా ఉంటారు వాక్యాన్ని. నాకు కాదులే, నువ్వు పక్కకెళ్ళు. అయితే ఆ రోజు అసలు మందిరానికి వచ్చేటప్పుడు అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా, యేసయ్యా ఈ రోజు నువ్వు నాతో మాట్లాడయ్యా, నా హృదయానికి తాకే మాటలు మాట్లాడు. ఒకవేళ నాలో ఉన్న అవిధేయతలు ఏమైనా ఉంటే సరిచేసుకునేలాగా నాతో మాట్లాడు. నన్ను సరిచేయ్యా, నన్ను సరిచేయని ప్రార్థన చేసుకోవాలంట.
మందిరానికి వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా సరి చేసుకోవాలి. అయ్యా, నువ్వు ఈరోజు నాతో మాట్లాడి నా బ్రతుకును బాగు చేయి, నా జీవితాన్ని సరిచేయని ప్రార్థన చేసుకోవాలి. దేవుడు బహుసూటిగా మాట్లాడుతూ ఉంటాడు. మందిరానికి వచ్చినా మాట్లాడతాడు, ఇంట్లో కూర్చున్నా మాట్లాడతాడు, నువ్వు ఎక్కడున్నా నీతో మాట్లాడతాడు. ఎందుకు తెలుసా? ఆయన నీతో మాట్లాడాలని కనుక దేవుడికి ఉద్దేశం ఉంటే ఏ మూల కూర్చున్నా మాట్లాడతాడు. హల్లెలూయా. ఒక రోజున గిద్యోను దాక్కున్నాడు. దేవుడు గిద్యోనుతో మాట్లాడాలని ఆలోచన ఉంది. గిద్యోనుతో మాట్లాడాలని దేవునికి ఏముంది? ఆలోచన ఉంది. దాక్కున్న వాడితో కూడా, ఒరే నాయన ఎందుకు దాక్కున్నావు, బయటికి రా అని గిద్యోనుతో దేవుడు మాట్లాడాడు. ఈరోజు మందిరానికి వెళ్ళకపోయినా ఏదో పనిలో ఉండి నువ్వు ఎక్కడో కూర్చొని ఉన్నా, ఒకరి ఇంట్లో నువ్వు టీవీ కాడ కూర్చున్నా సరే, దేవుడు నీతో మాట్లాడాలనుకుంటే డైరెక్ట్ గా మాట్లాడతాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇప్పుడు గోధుమలు ఎక్కడ ఉన్నాయి అంట? కొట్టులోకి వస్తాయి. పురుగులు ఎక్కడ ఉన్నాయి అంట? అగ్నిలోకి వెళ్తాయి. మరి ఇక్కడ ఏమర్థమైంది మనకి? మనం ఎలా ఉండాలి? గోధుమల వలె ఉండాలా, పురుగుల వలె ఉండాలా? అయితే మీకు అర్థం కావాలంటే 37వ వచనం వదలండి. అందుకైన ఎట్లనను మంచి విత్తనము ఇత్తినవాడు మనిషి కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనము రాజ్య సంబంధులు, పురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది కోత యుగ సమాప్తి. కోత కోసేవారెవరంట? దేవదూతలు. గురుకులు ఎలాగ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును, గురుగులు ఎలాగ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును, అలాగే యుగ సమాప్తి యందు జరుగును. ఎవరంట? ఎవరు? మీకేం అర్థం కాదా? గురుగులు ఎవరంట? శత్రువు సంబంధులు, అంటే అపవాది సంబంధులు. మరి గోధుమలు దేవుని సంబంధులు. కోత కోసేది ఎవరంట? అసలు విత్తనాలు ఇచ్చింది ఎవరంట? యేసయ్య. యేసయ్య ఇచ్చిన విత్తనాలు గోధుమలంట. అపవాది ఇచ్చిన విత్తనాలు గురుగులు. కోత బయటకు వస్తారు దేవదూతలు, వారు కోస్తారు. వారు కోసినప్పుడు గురుగులేమో అగ్నిలో వేయబడితే, గోధుమలేమో రాజ్యానికి చేర్చబడితే. ఏంట రాజ్యం? పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యములో ఎంత సంతోషమో. మరి గురుగులెళ్ళే రాజ్యము ఇంకా సంతోషము. అక్కడ ఎప్పుడు ఏడుపును పండ్లు కొరుకుంటాయో. దుష్టుని సంబంధాలు చూడండి, వాళ్ళు దుష్టి సంబంధాలుగా ఉన్న వారికి కలిగేది ఏంటంటే ఏడ్పును పండ్లు కొరుకుట. నిత్యము వారు అగ్నిలో కాలుతూనే ఉంటారు. అవునా? మరి దేవుని సంబంధులు నిత్యము సంతోషంగానే ఉంటారు. దృష్టి సంబంధులు లోకములో ఉన్న గొడవే, ఇంటిలో ఉన్న గొడవే, మందిరములో ఉన్న గొడవే. దుష్టికి సంబంధులు లోకములో ఉన్న గొడవే, ఇంటిలో ఉన్న గొడవే, మందిరంలో ఉన్న గొడవే. దేవుడి సంబంధంలో ఇంటిలో ఉన్న సమాధానమే, లోకములో ఉన్న సమాధానమే, మందిరములో ఉన్న సమాధానమే. ఈ సమాధానాన్ని చూసి దేవుడు నిత్యరాజ్యాన్ని ఇస్తాడు. సాతాను సంబంధులకు గొడవ కాబట్టి వీరికేంటి ప్రతిఫలం? అగ్ని ఉండము. మరి ఏ గింజ? గోధుమ గింజలాగా బ్రతుకుదామా, గురుగులు లేక బతుకుదామా? మరి గురుగులు లేక బతికిన ప్రతి ఒక్కరు కూడా గొడవలు లేకుండా బతకరండి. సాతాను పుట్టించేది ఏంటి చెప్పండి? గొడవేనా, సమస్యనా? ఇప్పుడు గురుగులాగా ఉంటే, సాతాను ఇతరలాగా ఉంటే ఆ ఇల్లు బాగోదు, ఆ యజమానుడే బాగోడు, ఆ ఇల్లాలో బాగోదు.
దేవుని ఇచ్చినటువంటి గోధుమ గింజలేకుంటే ఆ ఇల్లు బాగుంటుంది, యజమానుడు బాగుంటాడు, ఇల్లాలు బాగుంటుంది, ఆ కుటుంబము బాగుంటుంది, ఆ సంఘము బాగుంటుంది, ఆ గ్రామము బాగుంటుంది. అయితే ఈ రాత్రి యేసయ్య అన్నాడు, ఒక గురిగిలాగా ఉన్నవేమో, సాతాను కనుక నిన్ను ఇచ్చాడా, నువ్వు సాతాను ఇతర ఇతరం లేకుంటావో, యేసయ్య ఇతర ఇతరం లేకుంటావో, యేసయ్య ఇతర ఇతరము కనుక అయితే ఆ ఇల్లు శాంతి సమాధానంతో నింపబడుతుంది. శాంతి సమాధానంతో నింపబడాలంటే మనం ఏ చేతిలోకి రావాలి? యేసయ్య చేతిలోకి రావాలి. వద్దు ఇక్కడ ఈ రోజు గొడవ పడదాము, రోజు కుదురు పెడదాము, రోజు చిన్నదానికి పెద్దదానికి గొడవ పెట్టుకొని ఇల్లంతా చిన్నారం చేద్దాం అనుకుంటే చెయ్యి, రేపొద్దున ఉండదు నీకు. రేపొద్దున ఉంటుంది, రేపొద్దున ఉంటుంది. దేవదూతలు వస్తారు, కోస్తారు కోత. ఆ రోజు ఉంటుంది. కట్టలు కట్టలు కట్టి గుట్టుల గుట్టుల కింద వేసి కాల్ చేస్తారు. కళ్ళు ఉంచండి, కళ్ళు మూసుకోండి. రాత్రి మరి ఎలా ఉందాము? దేవుడు నీతో మాట్లాడారు, నాతో మాట్లాడారు, మనందరితో మాట్లాడారు. చిన్నదానికి పెద్దదానికి ఒకరు గొడవ పడుతున్నవేమో, నువ్వు దుష్టుడి ఇతర యంత్రములాగా మారిపోయావేమో, దుష్టుడు ఆలోచనలు నీలో ఉన్నాయేమో, అందుకనే నీ ఇంట్లో సమాధానం ఉండట్లా, నీ జీవితంలో సమాధానం ఉండట్లా, నీకు మనశ్శాంతి ఉండట్లా. యేసయ్య చేతిలోకి రా, గోధుమ గింజ వలె మారిపోతావు. నువ్వు యేసయ్య చేతిలోకి వస్తే గోధుమ గింజలుగా మారిపోతావు. నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు.